సో గతంలో ఎట్లుండంటే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉండే నిరంతరం ప్రతి ఒక్క శాఖకి వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టాడు అధికారులతోని. అసలు ఏం జరిగింది, ఎక్కడ దాకా ఉంది ప్రోగ్రెస్, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పోయింది, ఈ నిధులు ఎక్కడ పోయినాయి అంటే అంటే ఒక అకౌంటబిలిటీతో వారు నిరంతరం ఒక సమీక్ష పెట్టడము, అలర్ట్ చేయడం ఉంటుండే. ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాకా ఒక నిధులు ప్రాపర్గా ఇవ్వలేదు. ఆయన నాకు తెలిసి హార్డ్లీ 2 yearsలో 2 times మీటింగ్ పెట్టిండు ఆయన మున్సిపల్ శాఖగా ఉండి. సో ఇప్పుడు దాకా మాన్సూన్కి సంబంధించింది ప్రాపర్ రివ్యూ లేదు. మిగతా అంశాలు దానికి రిలేటెడ్ ఉన్న ఏ అంశానికి కూడా ప్రాపర్గా రివ్యూ పెట్టలేదు ఆయన. అండ్ మోర్ ఓవర్ మేయర్ గారు ప్రతిసారి అభివృద్ధి గురించే, నేను పార్టీ మారినా నా గురించి కాదని మాట్లాడుతారు. మరి అక్కడ ఆమె అభివృద్ధి జరిగిందే కనిపిస్తుంది తప్ప హైదరాబాద్ ప్రాంతంలో మా డివిజన్లో అభివృద్ధి జరిగిన అయితే ఇక్కడ కనిపించట్లేదు. మేము జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికైనా అధికారుల దగ్గరకు పోయి మరి ఈ నిధులు ఏమైనా దీనికి నిధులు కావాలంటే డబ్బులు లేవంటారు. వీళ్ళేమో నాకు తెలిసి నేను ఒక ఎగ్జాంపుల్ ఒక 10 ప్రపోజల్స్ పంపిస్తే ఒక్క వర్క్ చేసినాం కదా, ఏడ చేయకుండా లేం. ఇప్పుడు అసలు ఏం జరగలేదని నేను మాట్లాడితే ఎందుకు ఏం జరగలేదు, మేము ఈ రోడ్ వేసినాం కదా అని ఏదో తూతూ మంత్రంగా చూపించుకోవడానికి మాత్రమే జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి గారు లాగా 6 గ్యారంటీలు 1/2 గ్యారంటీ ఇచ్చి చేసినాం కదా ఎందుకు చేయలేదు అని ఆయన ఎట్లయితే చెప్పుకుంటారో ఇక్కడ కూడా ఆయన లాగానే అధికారులు కూడా అదే చెప్తారు.